హాయ్ అండి, సింపుల్ అండి, ఎంతో టేస్టీ. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఉన్న వెజిటేబుల్తోనే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఇవి చూడండి. ఇంట్లో ఏమేమి యాడ్ చేశానంటే ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసి వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసినాక నేనైతే ఒక టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. ఒక టమాటో కూడా యాడ్ చేసి ఇది మొత్తం చక్కగా కొంచెం మెత్తగా వేగాలన్నమాట. ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. చూడండి, చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, రైస్ అయితే మిక్స్ చేశాను. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాము. ఫస్ట్ సాల్ట్ యాడ్ చేద్దామండి. ఎగ్ రైస్ ఇందులో ఆల్రెడీ 2-3 పచ్చిమిర్చి వేసాను కాబట్టి స్పైసీ సరిపోయింది. కొంచెం కారం తగ్గించేసుకుంటే సరిపడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇందులో సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ వేసినాక నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వేసేసాను. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసేసాను. వేసుకోవాలన్నమాట. ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ వెరీ టేస్టీ ఎగ్ రైస్ అన్నమాట. ఈ పిల్లలు లంచ్ బాక్స్లోకి మా వాడు ఎక్కువ ఇష్టంగా తింటాడు. ఇందులో ఒక లెమన్ పిండుకుని ఒక ఆనియన్ పెట్టుకుని చక్కగా తింటాడు. మా వాడి కోసమనే చేస్తూ ఉంటాను ఇలాంటివి. కొంచెం లాస్ట్లో ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అన్నమాట. ఫైనల్లీ ఎగ్ రైస్ ఈజ్ రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.